హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. మై నేమ్ ఈస్ కిరణ్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అని అంటే మనకి ఈసెట్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండి. అది ఏంటి అని అంటే మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకే, జనరల్గా ఈ టాపిక్లో మనకి 3 to 4 మార్క్స్ అనేది మనకి వెయిటేజ్ అనేది మనకి ఉంటుందండి. ఓకే, అయితే చాలా సింపుల్గా ఉంటుంది. బేసిక్ ఫండమెంటల్సే మ్యాక్సిమం మనకి మెయిన్. మనకి ఫిజిక్స్లో మనకి ఫండమెంటల్కి వచ్చేసరికి మెయిన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ గురించి మనం తెలుసుకుంటాం. అయితే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద యూనిట్స్. అసలు యూనిట్స్ నీడ్ ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి జనరల్గా మనకి డైలీ లైఫ్లో సపోజ్ మనకి ఏదైనా క్వాంటిటీ, ఫిజికల్ క్వాంటిటీని మనం మెజర్ చేయాలనుకుంటే మనకి ఏంటి నీడ్ అండి, మనకి ఏ స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్ అనేది మనకి నీడ్ కావాలి. సో ఆ స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, యూనిట్ కింద మనం రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు ఒక మాస్ ఉందనుకోండి, మాస్ని మనకి మెజర్ చేయాలనుకున్నా, సపోజ్ లెంత్ని మనం మెజర్ చేయాలనుకున్నా, ఒక వెలాసిటీని మెజర్ చేయాలనుకున్నా, ఒక ఏరియాని మెజర్ చేయాలనుకున్నా, సో మనకు ఒక సమ్ స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్ అనేది మనకి రిక్వైర్మెంట్ అనేది మనకి కావాలండి. సో ఏదైనా మనం ఒక ఫిజికల్ క్వాంటిటీని మనకి మెజర్ చేయాలంటే ఒక స్టాండర్డ్ ఆఫ్ అనేది మనకి మెజర్మెంట్ అనేది మనకి కావాలి. సో ఆ స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్ని మనం ఏమంటాం అంటే మనం యూనిట్ అని మనం అంటామండి. ఓకే, సో మనం యూనిట్స్ గురించి మనం తెలుసుకునే ముందు సో వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ క్వాంటిటీ, అసలు ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి అనేది మనకి తెలుసుకోవాలండి. జనరల్గా మనకి ఫిజికల్ క్వాంటిటీ అనగానే మనకి ద క్వాంటిటీ విచ్ ఈజ్ మెజరబుల్. ఎనీ క్వాంటిటీ మనకి మనం మెజర్ చేయగలుగుతున్నాం అంటే ఆ క్వాంటిటీని మనం ఏమంటామండి, మనం ఫిజికల్ క్వాంటిటీ అని అంటాం. అయితే ఫిజికల్ క్వాంటిటీ మనం చెప్పుకునే ముందు ఓకే, ఫిజికల్ క్వాంటిటీ అంటే ఎనీ క్వాంటిటీ విచ్ ఈజ్ మెజరబుల్. ఏదైనా మనం ఒక క్వాంటిటీని మనం మెజర్ చేయగలుగుతున్నాము అంటే ఆ క్వాంటిటీని మనం ఫిజికల్ క్వాంటిటీ అంటామండి. ద క్వాంటిటీ which is measurable is known as a ఫిజికల్ క్వాంటిటీ అంట. సింపుల్గా మనకి ఫిజికల్ క్వాంటిటీ అనగానే మనకి ఏంటంటే వస్తాయండి, సపోజ్ మనకి లెంత్, మన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే లెంత్ అని, నెక్స్ట్ అలానే మనకి మాస్ అని, సేమ్ టైమ్, సేమ్ యాక్సలరేషన్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి మనకి వస్తాయండి. ఓకే, అయితే ఫిజికల్ క్వాంటిటీ మనం రిప్రజెంట్ చేసే ముందు జనరల్గా ఫిజికల్ క్వాంటిటీ ఇప్పుడు సపోజ్ మనకు ఒక లెంత్ ఉందనుకోండి, లెంత్ అనేది మనకి సపోజ్ మనకి ఒక లెంత్ అనేది ఒక 30 మీటర్స్ ఉందనుకోండి. ఓకేనా, సో లెంత్ అనేది మనకు 30 మీటర్స్. సేమ్ అలానే మాస్ ఈక్వల్ ఒక 50 kgs ఉందనుకోండి. ఓకే, ఇలా మనకి ఫిజికల్ క్వాంటిటీని మనం రిప్రజెంట్ చేసే ముందు ఇక్కడ మనం ఫిజికల్ క్వాంటిటీ మనం రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటే జనరల్గా మనకి ఏంటండి, ఇక్కడ మనకి మాస్ తీసుకుంటే 50 అనేది ఏంటంటే మనకి న్యూమరికల్ వాల్యూ. సో ఇది కేజీ అనేది కిలోగ్రామ్ అనేది ఏంటంటే మనకి యూనిట్ మాట. అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీని మనం రిప్రజెంట్ చేయాలి అనుకుంటే 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి న్యూమరికల్ వాల్యూ ఉంటుంది, ఇంకోటి ఏంటి ఉంటుందండి మనకి యూనిట్ అనేది ఉంటుంది. సో ఫిజికల్ క్వాంటిటీని మనం రిప్రజెంట్ చేసే ముందు ఫిజికల్ క్వాంటిటీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నామండి, న్యూమరికల్ వాల్యూ. సేమ్ అలానే ఇంకేముంటుంది మనకి యూనిట్ అనేది మనకి ఉంటుందండి. సో దీన్ని నేను ఎలా రిప్రజెంట్ చేస్తున్నా, N/U కింద రిప్రజెంట్ చేస్తానండి ఫిజికల్ క్వాంటిటీని. ఓకే, అయితే మనకి జనరల్గా మనకి ఫిజికల్ క్వాంటిటీ అనగానే మనకి దేర్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయండి. మనం చెప్పుకుంటే ఫిజికల్ క్వాంటిటీలో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. సేమ్ అలానే మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. సెకండ్ వన్ ఏంటి అని అంటే మనకి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ ఉంది. derived physical quantity. అయితే what is mean by fundamental physical quantity? The physical quantity which is
ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీ అన్నమాట. ఓకేనా? అంటే మనకి ఏంటండి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ద ఫిజికల్ క్వాంటిటీ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే ఆ ఫిజికల్ క్వాంటిటీని మనం ఏమంటామండి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. మనకి ఉన్నటువంటి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఏంటంటే అంటే మనకి లెంత్, సేమ్ అలానే మాస్, నెక్స్ట్ వన్ టైమ్, సేమ్ టెంపరేచర్, నెక్స్ట్ కరెంట్, ఓకే, నెక్స్ట్ వన్ లూమెన్స్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఈ ఫిజికల్ క్వాంటిటీని అన్నింటినీ మనం కలిపి ఏమంటామండి మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అని అంటాం. అంటే ఇవి అదర్ ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వండి. దోస్ ఆర్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. సేమ్ అలానే నెక్స్ట్ మనకు వస్తుంది ఏంటంటే మనకి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఆర్ డిపెండ్ ఆన్ ద అదర్ ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యి మనం ఇవి డెరైవ్ చేస్తాం కాబట్టి వీటిని ఏమంటామండి మనకి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీకి వచ్చేసరికి మనకి ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి ఏమేమి వస్తాయండి మనకి సపోజ్ మనకి ఏరియా కానీ ఏరియా, సేమ్ అలానే మనకి వాల్యూమ్, నెక్స్ట్ యాక్సలరేషన్, నెక్స్ట్ ఫోర్స్, సేమ్ అలానే వెలాసిటీ. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీస్ మనం ఏమంటామంటే మనకి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఎందుకు డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటామంటే దోస్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద వాటిని యూజ్ చేసుకుని మనం డెరైవ్ చేస్తున్నాం కాబట్టి వీటిని ఏమంటామండి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అని మనం అంటామన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ మనం వాట్ ఈస్ మీన్ బై ఫిజికల్ క్వాంటిటీ, వాట్ ఈస్ మీన్ బై ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, సేమ్ అలానే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ గురించి మనం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అని అంటే వాట్ ఈస్ ద యూనిట్ అంటే ఏంటి అని అంటే మనం డిస్కస్ చేసుకుంటామండి. వాట్ ఈస్ మీన్ బై యూనిట్ అంటే ఏంటండి? జనరల్గా యూనిట్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏ స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. అంటే ఎనీ ఫిజికల్ క్వాంటిటీని మనం మెజర్ చేయాలనుకుంటే ఒక స్టాండర్డ్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఆ స్టాండర్డ్ని మనం ఏమంటాం మనం యూనిట్ అని మనం రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఏ స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ నోన్ యాజ్ ద ఏమంటామండి మనం యూనిట్ అని అంటాం. అయితే జనరల్గా మనకి ఫిజికల్ క్వాంటిటీ అనగానే మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నామండి ఫిజికల్ క్వాంటిటీ అనేది మనకి ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అని అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి n ఇంటూ యూ. n ఈజ్ ద న్యూమరికల్ వాల్యూ, u ఈజ్ ద యూనిట్. అయితే మనకి యూనిట్స్ మనం తీసుకుంటే సిస్టమ్ ఆఫ్ ద యూనిట్స్ అండి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సిస్టమ్స్ ఉంటాయి. అందులో మెయిన్ మనకి తీసుకుంటే సిస్టమ్ తీసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సిస్టమ్స్ ఉంటాయి. సేమ్ అలానే మనం యూనిట్స్ తీసుకుంటే సిస్టమ్స్లో అనగానే మనకి జనరల్గా మెయిన్ మనకి వస్తుంది ఏంటి అని అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ సిజిఎస్ ఒకటి, ఓకే, సేమ్ అలానే మనకి ఎఫ్పిఎస్, సేమ్ అలానే ఎంకేఎస్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సిస్టమ్స్ ఉంటాయి. యూనిట్స్ మనం రిప్రజెంట్ చేసుకుంటే మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద లెంత్, ఓకే, నెక్స్ట్ మాస్, సేమ్ అలానే మనకి టైంని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అయితే సిజిఎస్ సిస్టంలో మనం లెంత్ని మనం సెంటీమీటర్స్లో మనం మెజర్ చేస్తున్నాం అండి, సెంటీమీటర్స్లో. సేమ్ అలానే మనకి మాస్ని అయితే మనం గ్రామ్స్లో మనం మెజర్ యూనిట్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తున్నాం. సేమ్ అలానే మనకి టైం అనేది మనకి సెకండ్ అండి, సేమ్ అలానే మనకి సిస్టమ్ ఎఫ్పిఎస్ సిస్టంలో లెంత్ అనేది మనకి ఫుట్స్లో మనం రిప్రజెంట్ చేస్తున్నాం అండి. అలానే మాస్ అనేది మనకి పౌండ్స్లో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సేమ్ అలానే టైంని మనం సెకండ్స్లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ వచ్చేసరికి ఎంకేఎస్ సిస్టంలో మనకి లెంత్ని మనం మీటర్స్లో మెజర్ చేస్తామండి, సేమ్ అలానే మాస్ని అయితే మనకి కిలోగ్రామ్స్లో మనం మెజర్ చేస్తామండి. టైంని అయితే మనం సెకండ్స్లో మెజర్ చేస్తామండి. దిస్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ ద యూనిట్స్. అయితే ఈ సిస్టమ్ ఆఫ్ ద యూనిట్స్లో మోస్ట్లీ
మనం ఎక్కువగా మనం యూజ్ చేసుకునే సిస్టమ్ ఏంటి అని అంటే మనం ఎంకేఎస్ సిస్టమ్స్ మనం యూజ్ చేస్తామండి. ఎందుకు ఎంకేఎస్ సిస్టమ్ అంటే జనరల్గా మనకి ఎంకేఎస్ సిస్టమ్ మనకి మీటరు, కిలోగ్రాము, సెకండ్ అనేవి సేమ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ యూనిట్సే కాబట్టి సో మోస్ట్లీ వీఆర్ యూజింగ్ ద ఎంకేఎస్ సిస్టమ్ అంటాం. సో ఎంకేఎస్ సిస్టమ్ని మనం ఏమంటాం అంటే ఎస్ఐ సిస్టమ్ అని కూడా మనం అంటామండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ ద యూనిట్స్ అండి. అయితే మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ తీసుకుంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ దీన్నే ఎస్ఐ యూనిట్స్ అంటామండి. ఓకే, ఈ ఎస్ఐ యూనిట్స్లో మనకి తీసుకుంటే జనరల్గా మనకి దేర్ ఆర్ ద 3 types ఆఫ్ ద కేటగిరీస్ ఉంటాయి. అందులో మనకి వస్తున్నవి ఏంటి అని అంటే మనకి ఫండమెంటల్ యూనిట్స్ సేమ్ అలానే మనకి సెకండ్ వన్ ఏంటి అంటే మనకి డెరైవ్డ్ యూనిట్స్ సేమ్ అలానే సప్లిమెంటరీ యూనిట్స్ అండి. ఓకే, ఇలా మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో మనకి 3 types ఉంటాయి. మనకి ఏంటంటే మనకి ఫండమెంటల్ యూనిట్స్, డెరైవ్డ్ యూనిట్స్ అండ్ సప్లిమెంటరీ యూనిట్స్. ఓకే, మన ఎస్ఐ యూనిట్స్ మనం తీసుకుంటే 3 types చెప్పుకున్నాం కదండి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే మనకి ఫండమెంటల్ యూనిట్స్ అండి. వాట్ ఈజ్ మీన్ బై ఫండమెంటల్ యూనిట్స్ అండి? ఏవైతే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయో ఆ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ మనం ఏమంటామండి? మనకి ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. అంటే సింపుల్గా ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. క్వాంటిటీని మనం ఏమంటామండి? మనకి ఫండమెంటల్ యూనిట్స్ అని అంటాం. అయితే మన ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం తీసుకుంటే ఏమేమి వస్తున్నాయండి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ వస్తే మనకి జనరల్గా మనకు వస్తున్నవి ఏంటండి? లెంత్, ఓకేనా, సేమ్ అలానే మాస్, టైమ్, టెంపరేచర్, కరెంట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, నెక్స్ట్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అండి. అయితే ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్కి మనం యూనిట్స్ చూసుకుంటే లెంత్కి ఎందులో అండి మెజర్ చేస్తున్నాం? లెంత్కి అనేది మనకి మీటర్స్లో మనం మెజర్ చేస్తున్నాం. సేమ్ అలానే మాస్కి అయితే ఎందులో మెజర్ చేస్తున్నాం అండి? యూనిట్స్ అనేది మనకి కిలోగ్రామ్. సేమ్ టైంకి వచ్చేసరికి సెకండ్స్ అండి. సేమ్ టెంపరేచర్కి వచ్చేసరికి కెల్విన్ అండి యూనిట్. సేమ్ కరెంట్కి వచ్చేసరికి యాంపియర్. సేమ్ అమౌంట్ ఆఫ్ ద సబ్స్టాన్స్కి వచ్చేసరికి మోల్ అండి. సేమ్ ల్యూమినస్ ఇంటెన్సిటీకి వచ్చేసరికి యూనిట్స్ అనేది మనకి క్యాండిలా అండి. దీస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్. ఓకే, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, అయితే మనకి నెక్స్ట్ మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్తో పాటు నెక్స్ట్ మనకి వస్తుంది ఏంటి అంటే మనకి డెరైవ్డ్ క్వాంటిటీస్. డెరైవ్డ్ క్వాంటిటీ సేమ్ ద యూనిట్స్ ఆఫ్ ద డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ని మనం ఏమంటామండి? మనకి డెరైవ్డ్ క్వాంటిటీ డెరైవ్డ్ యూనిట్స్ అండి. డెరైవ్డ్ యూనిట్స్ అంటే మనం ఏం చెప్తానండి? ద యూనిట్స్ ఆఫ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ద డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీనే మనం ఏమంటామంటే మనకి డెరైవ్డ్ యూనిట్స్ అని అంటాం. డెరైవ్డ్ యూనిట్స్ అనగానే మనకి ఎగ్జాంపుల్ ఏమేమి వస్తుంటాయండి? సపోజ్ మనకి ఏరియా, సేమ్ అలానే మనకి వాల్యూమ్, సేమ్ వెలాసిటీ, సేమ్ అలానే యాక్సలరేషన్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం తీసుకుంటే యూనిట్స్ మనం చూసుకుంటే ఏరియాకి యూనిట్స్ ఏంటంటే మనకి మీటర్ స్క్వేర్. సేమ్ వాల్యూమ్కి యూనిట్స్ ఏంటంటే మనకి మీటర్ క్యూబ్. ఎందుకంటే ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్, సో మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. వాల్యూమ్కి వచ్చేసరికి మీటర్ ఇంటూ మీటర్ క్యూబ్. సో వెలాసిటీకి ఏమవుతుందండి? మీటర్ పర్ సెకండ్. సేమ్ యాక్సలరేషన్కి ఏమవుతుందండి మనకి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీస్ ఆర్ ద డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అండి. ఓకే, సో ఈ ద యూనిట్స్ ఆఫ్ ద డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ని మనం ఏమని చెప్పుకుంటున్నామండి? డెరైవ్డ్ యూనిట్స్ అని మనం చెప్పుకుంటున్నాం. ఓకే.
సో నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో ఆల్రెడీ మనం ఫండమెంటల్ యూనిట్స్ గురించి సేమ్ అలానే డెరైవ్డ్ యూనిట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు వస్తుంది సప్లిమెంటరీ యూనిట్స్ అండి. సప్లిమెంటరీ యూనిట్స్ అంటే ద యూనిట్స్ ఆఫ్ ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. ఓకే, వాటిని ఏమంటామండి ద యూనిట్స్ ఆఫ్ ద ప్లేన్ యాంగిల్ కి సేమ్ అలానే సాలిడ్ యాంగిల్ కి మనం తీసుకుంటే వాటిని ఏమంటామండి సప్లిమెంటరీ యూనిట్స్ అంటాం. అయితే ప్లేన్ యాంగిల్ మనం తీసుకుంటే ప్లేన్ యాంగిల్ కి యూనిట్స్ అనేది మనకి రేడియన్ అండి ప్లేన్ యాంగిల్ అనేది. సేమ్ అలానే మనకి సాలిడ్ యాంగిల్ అనేది మనకి యూనిట్స్ అనేది మనకి స్టెరేడియన్ అండి. ఓకే, అయితే ప్లేన్ యాంగిల్ అనేది విచ్ మెజర్స్ ఇన్ ద 2 dimension లో మనం మెజర్ చేస్తాం. యాంగిల్ బిట్వీన్ ద 2 lines కానీ, లేదు అనుకుంటే యాంగిల్ బిట్వీన్ ద ఎనీ 2 sides ఆఫ్ ద ట్రయాంగిల్ కానీ, ఎనీ 2 sides ఆఫ్ ద స్క్వేర్ కానీ మనం మెజర్ చేయడానికి 2 dimension ప్లేన్ లో మనకి హెల్ప్ అవుతుంది ప్లేన్ యాంగిల్ అనేది. సేమ్ అలానే మనకి సాలిడ్ యాంగిల్ అనేది మనకి 3 dimension లో మనం మెజర్ చేస్తాం. సపోజ్ ఏదైనా స్పియర్ లో మనకి ఒక సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ చేయాలంటే 3 dimension లో మనం సాలిడ్ యాంగిల్ అనేది మనం యూజ్ చేసుకుంటామండి. అయితే ప్లేన్ యాంగిల్ కి రేడియన్, అలానే సాలిడ్ యాంగిల్ కి మనకి స్టెరేడియన్ అనేది యూనిట్స్ ఆఫ్ ద సప్లిమెంటరీ యూనిట్స్ అంటామండి వీటిని. ఓకే, అయితే నెక్స్ట్ మనం తీసుకుంటే యూనిట్స్లో నెక్స్ట్ మనకి వస్తున్న టాపిక్ ఏంటంటే మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్. అంటే మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ అంటే సపోజ్ ఏదైనా మనకి ఒక ఫిజికల్ క్వాంటిటీ మనం మెజర్ చేసేటప్పుడు లార్జ్ వాల్యూస్ వచ్చేటప్పుడు, అలానే మనకి వెరీ స్మాల్ వాల్యూస్ గట్రా మనం మెజర్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఈ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ అనేవి మనకి యూజ్ అవుతాయండి. మల్టిపుల్స్ అంటే ఏంటి అంటే జనరల్ గా మనకి ద ప్రిఫిక్స్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీ అనేది పవర్స్ ఆఫ్ ద 10 పాజిటివ్ పవర్స్ ఆఫ్ ద 10 ఉంది అని అంటే దాన్ని ఏమంటాం అండి మనం మల్టిపుల్స్ అంటాం. సేమ్ అలానే మనకి ప్రిఫిక్స్ అనేది మనకి నెగిటివ్ పవర్స్ ఆఫ్ ద 10 ఉంది అనుకోండి, దాన్ని ఏమంటాం అంటే మనకి సబ్ మల్టిపుల్స్ అంటాం అండి. అయితే మల్టిపుల్స్ తీసుకుంటే మనకి మల్టిపుల్స్ లో మనం తీసుకుంటే ఓకే, సపోజ్ మనకి నంబర్ అనేది మనం తీసుకుంటే జనరల్ గా నెంబర్ సేమ్ అలానే మనకి ప్రిఫిక్స్ మనం తీసుకుంటే సపోజ్ మనకి నంబర్ అనేది పవర్స్ ఆఫ్ 10 అన్నాం కదండి. పాజిటివ్ పవర్స్ ఆఫ్ 10 అంటే మనకి ఇప్పుడు సపోజ్ మనకి 10⁻1 ఉందనుకోండి, మనకి డెకా సేమ్ అలానే. సో నంబర్ తీసుకుంటే 10⁻1 కి మనకి డెకా అండి. ఓకే, ప్రిఫిక్స్ అనేది సేమ్ అలానే మనకి 10⁻² అయితే హెక్టో అండి. సేమ్ అలానే 10³ అయితే మనకి కిలో అండి. సేమ్ 10⁻6 అయితే మనకి మెగా అండి. ఓకే, సేమ్ 10⁻9 అయితే మనకి జిగా అండి. నెక్స్ట్ 10⁻12 అయితే మనకి టెరా అండి. సేమ్ అలానే 10⁻15 అయితే మనకి పేటా అండి. సేమ్ 10⁻18 అయితే మనకి ఎక్సా అండి. ఇలా మనకి మల్టిపుల్స్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తానమాట. అయితే మనకి సింబల్స్ మనం చూసుకుంటే, సో మనకి సింబల్స్ లో మనం చూసుకుంటే మనకి 10⁻1 డెకా అనేది మనకి డెకా అండి. సేమ్ అలానే హెక్టోకి హెచ్ అని రిప్రజెంట్ చేస్తాం, అదే కిలోకి కే అని రిప్రజెంట్ చేస్తాం అండి సింబల్. మెగాకి క్యాపిటల్ ఎం అండి. సేమ్ జిగాకి క్యాపిటల్ జి అండి. సేమ్ అలానే టెరాకి క్యాపిటల్ టి, అలానే పేటా సేమ్ అలానే ఎక్సా. ఇలా మనకి సింబల్స్ అనేవి మనకి ఏదైనా మనం ఫిజికల్ క్వాంటిటీ మనం రిప్రజెంట్ చేసే ముందు ఓకేనా ఆ మల్టిపుల్స్ అనేవి మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సేమ్ అలానే మల్టిపుల్స్ తో పాటు మనకి సబ్ మల్టిపుల్స్ ఉంటాయండి. సబ్ మల్టిపుల్స్ అంటే మనకి ద ప్రిఫిక్స్ విచ్ ఆర్ పవర్ ఆఫ్ ద నెగిటివ్ పవర్స్ ఆఫ్ ద 10. సో మనకి అందులో మనం తీసుకుంటే ఫస్ట్ మనకి నెంబర్, సేమ్ అలానే మనకి ప్రిఫిక్స్, సేమ్ సింబల్ మనం రిప్రజెంట్ చేద్దామండి. ఓకే, ఇందులో మనం తీసుకుంటే నంబర్లోకి వచ్చేసరికి 10⁻⁻1 అండి, డెసి అండి. ఓకే, సింబల్ అనేది మనకి డి. సేమ్ అలానే మనకి నెక్స్ట్ నెంబర్ తీసుకున్న మనకి 10⁻−2 అండి, సెంటీ అండి. ఓకే, సింబల్ అనేది మనకి సి. సేమ్ అలానే 10⁻−3
ప్రిఫిక్స్ అనేది మనకి మిల్లీ, సింబల్ స్మాల్ లెటర్ M అండి. సేమ్ 10⁻⁻6 మైక్రో అండి, మైక్రో సింబల్ అండి. సేమ్ అలా సో నెక్స్ట్ 10⁻⁻9 అండి, నానో స్మాల్ n అండి. సేమ్ అలానే మనకి 10⁻⁻12 పీకో స్మాల్ లెటర్ P అండి. సేమ్ అలానే మనకి 10⁻⁻15 అండి, అది మనకి ఫెమ్టో, ప్రిఫిక్స్ అనేది ఫెమ్టో స్మాల్ లెటర్ F అండి. స్మాల్ లెటర్ సింబల్ ఏంటంటే మనకి F అండి. సేమ్ అలానే 10⁻⁻18 అట్టో, సో సింబల్ అనేది మనకి ఏ అండి. ఇలా మనకి సబ్ మల్టిపుల్స్లో మనకి పవర్స్ ఆఫ్ నెగిటివ్ పవర్స్ వస్తే దాన్ని మనం ఏమంటాం, సబ్ మల్టిపుల్స్ అని అంటాం అండి. అయితే మనకి సపోజ్ మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే, సపోజ్ మనకు ఒక ఫోర్స్ ఉందనుకోండి. ఫోర్స్ అనేది సపోజ్ మనకి ఫోర్స్ అనేది మనకి వాల్యూ అనేది మనకి సపోజ్ 10 న్యూటన్స్ అండి. ఓకే, సో మనకి దీన్ని లార్జ్ వాల్యూని మనకి బై యూజింగ్ మల్టిపుల్స్ మనం యూజ్ చేసుకుంటాం. సో మల్టిపుల్ యూజ్ చేసుకుని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అండి మనకి 1 × 10⁻6 న్యూటన్ అండి. సో దాన్ని మనకి 1 మెగా న్యూటన్ అని మనం రిప్రజెంట్ చేయొచ్చండి. సో 1 మెగా ఈక్వల్ ఎంత అండి మనకి 10⁻6 కాబట్టి. సో బై యూజింగ్ ప్రిఫిక్స్ మనం యూజ్ చేసుకొని లార్జ్ వాల్యూస్ మనం మెజర్ చేయగలం. సేమ్ అలాగే ఇప్పుడు ఒక లెంత్ ఉందనుకోండి, లెంత్ ఈక్వల్ మనకి 0.001 మీటర్స్ ఉందనుకోండి. సేమ్ ఆ లెంత్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అని అంటే మనకి 1 × 10⁻³ మీటర్స్ అండి. సేమ్ ఈ ప్రిఫిక్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అండి మనకి మిల్లీ మీటర్స్ కింద మనం రిప్రజెంట్ చేస్తున్నాం 1 మిల్లీమీటర్. సో ఇలా మనకి స్మాల్ వాల్యూస్ని బై యూజింగ్ సబ్ మల్టిపుల్స్ని మనం యూజ్ చేసుకుంటాం. అలానే లార్జ్ వాల్యూస్ని మనం యూజ్ చేసుకొని అలానే మల్టిపుల్స్ని యూజ్ చేసుకొని మనం SI యూనిట్స్లో మనం మల్టిపుల్స్ సబ్ మల్టిపుల్స్ని మనం రిప్రజెంట్ చేస్తామండి. దీస్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ ద మల్టిపుల్స్, these are the symbols for the sub multiples. Okay na? Okay.